దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో ఈ ప్రామిస్ ల్యాండ్లో నుంచి మరలా దేవుడు ఒకసారి లైవ్లోనికి వెళ్ళమని ప్రేరేపిస్తే మరి ఈ ప్రామిస్ ల్యాండ్లో నుంచి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. దయచేసి కొద్ది నిమిషాలు ఈ వాక్యం వినాలని ఇప్పుడు తర్వాత చూసిన ఎవరు జాగ్రత్తగా వినాలా. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మాటని మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాడు. దాని ఇల్లు పాతాళ మార్గమునకు పోవు మార్గము. దేని ఇల్లు అంటే ఈ లోకానుసారంగా జీవిస్తున్న ఒక స్త్రీ తను కొంతసేపు ఇంట్లోనూ కొంతసేపు సందు వీధుల్లోనూ పాపం చేస్తూ ఉంటుంది. యవన తమ్ముళ్ళు యవన బిడ్డలారా, వివాహమైన అన్నలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, అక్కలకి, పెద్దవారికి ఈ మాట చాలా విలువైనది. ఎందుకు అంటే దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. అది ఎంతో మందిని చంపేసి ఉంటుంది. ఎందుకంటే యవన బిడ్డలు పాపములో ఎక్కువగా పడిపోతూ ఉన్నారు. యవనస్త్రాలు పాపంలో ఎక్కువగా పడిపోతూ ఉన్నారు. దేవుని మార్గం నడకుండా ఇష్టానుసారంగా జీవించే కాలంలో ఉన్నారు. ఎందుకంటే సాతాను సమయము కొంచెం ఉన్నది కాబట్టి అది ఎవరిని ఇప్పుడు మృంగుదామా. అందుకే రెవల్యూషన్ 12:12లో ఉంటుంది అన్నమాట. దానికి కాలమే కొంచెం ఉన్నది కానీ గర్జించు సింహం వలె తిరుగుతూ ఉందంట. ఎందుకు నిన్ను పాతాళంలోనికి తీసుకెళ్లాలా, నరకంలో నిన్ను పడేయాలా అని యవన బిడ్డల మీద, యవనస్త్రాల మీద ఎక్కువగా వివాహమైన కుటుంబాల్లో కాడ అది ఏం చేస్తుందంటే పాపం ఎక్కువ చేయటానికి ప్రోత్సాహం పరుస్తుంది. ఎలా అంటే తాగిపిస్తుంది, వ్యభిచారానికి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి తాగిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఆలోచన ఏంటంటే పాపం చేయాలా అని. నేను ఈ భీమవరం ప్రాంతంలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన నేను చూస్తున్నప్పుడు తాగిన వాళ్ళు ఎంతోమంది ఆ చెట్లలోనికి, అక్కడ వ్యభిచారం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ వ్యభిచారం చేసే స్త్రీ తన బతుకు తెరువు అదేనేమో. వాళ్ళని మనం అనకూడదు అనొచ్చు కాదు. కానీ ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా పాపం చేసే వాళ్ళు ఎవరైనా సరే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందే. బతకాలంటే ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు, వ్యభిచారం చేసి బతకాల్సిన అవసరం లేదు. కానీ యవన బిడ్డలను ఎలా చెడగొట్టాలని వాడు ప్లాన్ వేసి అలాంటి కార్యక్రమాలు చేయడానికి అనేక మంది స్త్రీలను ప్రేరేపించి ఏం చేస్తున్నారంటే యవనస్త్రాలని యవనలను చెడుతుంది. నేను తమ్ముడు, ఒకవేళ నువ్వు ఈ లైవ్ చూసినా, ఇప్పుడు చూసినా, తర్వాత చూసినా, నీవు గనక నీ తల్లిదండ్రులు మోసం చేస్తూ, దేవుణ్ణి మోసం చేస్తూ, ఎవరినో ప్రేమిస్తూ, ఎవరి దగ్గర నీ జీవితాన్ని, యవనాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే ఏసేపును ఒకసారి గుర్తు చేసుకో. ఏసేపు పరో భార్య తనని అనుభవించమని చెప్పినప్పటికీ కాడ తను ఏం చేశారంటే ఏసేపు పాపం చేయకుండా పారిపోయాడు. అలాగే ఈరోజు నువ్వు చేస్తున్న పాపం నుండి పారిపోవాలనే, ఆ పాపాన్ని మర్చిపోయి నీ తల్లిదండ్రులకి, దేవునికి నమ్మకంగా బతకాలని, ఇదిగో యవన తమ్ముడా, యవన చెల్లి, నువ్వు ఎవరో తెలియని వ్యక్తి నువ్వు ప్రేమించి ఆ ప్రేమలో పడిపోయి నీ శరీరాన్ని అమ్ముకునేటట్టు, నీ శరీరాన్ని నాశనం చేసుకునేటట్టు ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు బానిస అయిపోయేవేమో. ఈరోజు ఈ లైవ్లోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారంటే ఒకటే, అది దాని ఇల్లు అంటే అది ఆడమవచ్చు, మగోడవచ్చు. ఇద్దరు కాడ ఎవరు నీ ఎవరి చెల్లి అతని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఒక పువ్వు నలిగిపోయి నీ జీవితము నీవే నాశనం చేసుకుంటున్నావు. యవన తమ్ముడా, నీ జీవితాన్ని ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడితే ఎవరినో ప్రేమించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఎక్కడికో వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి నిన్ను నువ్వే పాడు చేసుకున్నావు. అందుకే నాకు ఈ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, యవన బిడ్డలకి మాటలు చెప్పు, భర్తలకి భార్యలకి మాటలు చెప్పు. ఎందుకంటే భర్తల కాడ ఏమైపోతున్నారంటే భార్య ఉండగా తప్పు పనులు చేస్తున్నారు. భార్య ఏం చేస్తుందంటే భర్త ఉండగానే తప్పు పనులు చేస్తున్నారు. అందుకు ఈ మాటలు దేవుడు నాతో చెప్పమని నన్ను రేపాడు. నేను ఈరోజు ఇవ్వాలని ఆశ లేదు, కానీ నాకు దేవుడు మాట్లాడిన ఆయన స్వరము, ఆయన ఆత్మ నా మెన్ను బలవంతం చేసింది. హల్లెలూయా. అందుకు నేను అంటాను, ఈరోజు వరకు ఒకవేళ నువ్వు తాగుడనే దానితో ఒకవేళ వ్యభిచారం అనే కొంపల్లోకి నువ్వు వెళుతూ ఉంటే ఏసునామమున దాంట్లో నుంచి నువ్వు బయటికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. చెల్లి,
నీ తల్లిదండ్రులు మోసం చేసి, దేవుని మోసం చేసి, ఎవరో చేతిలో ఒకవేళ బందీ అయిపోయి నువ్వు చచ్చిపోదాము, నన్ను మోసం చేశాడు, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? ఇదిగో అంతకు కాదు నీ దేవుడు ఇంకా బతికించింది. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని ఆయన అంబుల పొదలోకి, ఆయన హృదయంలోనికి నీవు వస్తావనని నీ కొరకు దినమల్లా చేతులు చాచుంచాడు. దయచేసి నేను చెప్తున్నా, ఎవరిని బిడ్డలారు, ఎవరి తమ్ముళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరికాడ. అందుకే సామెతల గ్రంథంలో 5 అధ్యాయాలు అంటాడు, నీవు పెళ్ళైనలైతే నీ సొంత భార్యతోనే నువ్వు సంతోషంగా ఉండు, నీ యవ్వనాన్ని ఈ లోకంలో ఉన్న అన్యులకి ఇవ్వద్దు, ఈ లోకంలో స్త్రీలకి ఇవ్వద్దు, ఎవరిని నువ్వు కౌగిలించుకోవద్దని అయ్యా స్పష్టంగా రాస్తున్నాడు 5 అధ్యాయం చదివితే. దయచేసి అందుకు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? పెళ్ళైన వాళ్ళు అయితే నీ భార్యతో నువ్వు సంతోషించు, ఆమెను ఆనందపరచు చాలు. భార్య స్త్రీ అయినా సరే నీ భర్తతో నువ్వు ఉండు, కానీ వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోకు. ఆ అక్రమ సంబంధం ఏదో ఒక రోజున నేను వాక్యం పెట్టినట్టు పాతాళంలోకి నేను తీసుకెళ్తుంది, మరణానికి నేను తీసుకెళ్తుంది, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, నరకంలో మెలమెలను మాడిపోతావు. ఎవరు తమ్ముడా? అందుకు దయచేసి నేను చెప్తున్న మాట ఒకటే, ఇప్పటి వరకు నిజంగా ఈ లైవ్లో నువ్వు గనక చూస్తూ ఒకవేళ పాపంలో బంధింపబడిపోయావా? ఆ పాతాళంలోకి వెళ్ళే ఇంటిలోకి ఒకవేళ నువ్వు వెళుతున్నావా? ఆ కుటుంబంలో 5 నిమిషాల సుఖం కోసము ఓకు ఆతృత పడుతున్నావా? దయచేసి అలా ఉండొద్దు. ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలంటే ఏసేపులాగా యథార్థవంతుడిగా నీతిమంతుడిగా నువ్వు ఉంటే 49 ఆదికాండం 49:1 అంటాడు, యెహోవా అతనికి తోడేయండి, అతను దీవించును. అందుకు నువ్వు చదువుతున్న చదువులో దీవిస్తాడు, నువ్వు వెళ్ళే ప్రయాణంలో దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, ఏసేపు హెచ్చించు నేను హెచ్చిస్తాడు. ఒకవేళ అలా హెచ్చించు లేకుండా ఏడుస్తూ దిగులుగుండి పాపం చేసుకుంటూ అదే బ్రతుకులో కొంప జీవితంలో వెళ్తున్నావా? ఇంకా 7 రోజులు మాత్రమే అయ్యాయి ఇప్పటికి. 6 రోజులైన 7 రోజులైన ఈ 7వ రోజున ఇదిగో దేవుడు 7 సంఘాలు 7 రోజులు సృష్టించినట్టు నీవు రేపటి నుంచి 8వ తారీఖు నుంచి నూతన సృష్టిగా నువ్వు మారిపోవాలా? న్యూ బిగినింగ్ నీ జీవితానికి ఈరోజు. అందుకని లైవ్లోకి నన్ను తీసుకొచ్చాడు. 8 సంఖ్య న్యూ బిగినింగ్, 7 సంపూర్ణమైంది. హల్లెలూయా. ఈరోజుతో నీ పాత జీవితాన్ని దేవుడి దగ్గర ఈ లైవ్లో చూస్తున్న నీవు దేవుడి దగ్గర, అయ్యా నిజమే నేను ఎవరిగా ఉన్నా, నేను ఇదిగో తెలియని వ్యక్తిని ప్రేమించి మోసపోయి నా శరీరాన్ని నేనే పువ్వును నలిపినట్టు నలగొట్టుకున్నానయ్యా, దానికి విలువ ఉన్నదయ్యా, నలిగిన తర్వాత అలాగా నా జీవితం నా శరీరాన్ని వేరే వాళ్ళకి అప్పచెట్టడం వల్ల నా జీవితంలో అపవిత్రం వచ్చింది నాయన, నన్ను క్షమించు ప్రభుని నువ్వు ఈ లైవ్ చూస్తున్నవి ఎక్కువ దేవుని ఒకసారి అడుగు. ఎవనుడా నువ్వు కాడా ఇదిగో నా తల్లిదండ్రులు మోసం చేస్తూ కాలేజీకి వెళుతూ, ఇదిగో కాలేజీకి వెళ్ళి వేరే అమ్మాయిని ప్రేమిస్తూ, నీ తల్లిదండ్రులకి ఫీజు కట్టాలని డబ్బులు తీసుకెళ్ళి వ్యర్థమైన కొనిస్తూ, ఒకవేళ మీ అమ్మ కష్టార్జితాలను చూడకుండా అమ్మ రాత్రి పగలు కష్టపడి కడుపు కాల్చుకొని నీకు ఇస్తే ఆ డబ్బులు సినిమాలు కానీ, లేకపోతే పార్కులు కానీ, బీచ్లు కానీ, లేకపోతే వ్యర్థమైన పనులు కానీ నువ్వు ఉపయోగిస్తుంటే యేసు నామములో దాని నుంచి నువ్వు దూరం అవునుగాక. దేవునికి నేను చెప్తున్నాను, దాని ఇల్లు పాతాళం చేసే పాపము ఎప్పుడైనా పాతాళంకి చేస్తా తప్ప నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తా తప్ప నిత్య రాజ్యంలో తీసుకురాలేదు. దయచేసి ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా నేను చెప్తున్నాను, ఇదిగో అలాంటి జీవితం నేను జీవించాను. హైదరాబాద్లో పాపంతో మునిగిపోయిన వ్యక్తిని, హైదరాబాద్లో తాగుడులో మునిగిపోయిన వ్యక్తిని, హైదరాబాద్లో వ్యభిచార కొంపలకు వెళ్ళిన వ్యక్తిని, రకల అశంతలగా తన హలియంతెరగా ఇదిగో దేవుడు ఆ సమయంలో నేను చచ్చిపోతే బాగుండని అనేక పర్యాలు నేను ప్రయత్నం చేశాను, కానీ నా దేవుడు ఆయన సేవకుడిగా చెల్లని నిలబెట్టుకున్నాడు. అదే సాక్షిని చెప్తున్నా. అప్పుడు విలువ లేని జీవితం నా దేవుడు ఇప్పుడు విలువిచ్చే జీవితం. ఈరోజు నీ ఇంట్లో విలువ లేదేమో అలా చేస్తాం వల్ల. చెల్లి నీ ఇంట్లో నీకు విలువ లేదేమో, తమ్ముడు నీ ఇంట్లో నీకు విలువ లేదేమో, అక్క నీ భర్త దగ్గర నీకు విలువ లేదేమో, అన్న నీ భార్య దగ్గర నీకు విలువ లేదేమో. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో ఈరోజు. ఎందుకంటే ఈ సామెతలు 7 అధ్యాయం నువ్వు చదివి ఈరోజు నువ్వు పాపము, ఆ స్త్రీ ఎలా ఉందో, ఆ స్త్రీ కొంపలోకి వెళ్తే ఏం జరుగుతుందో, అది ఎక్కడ తీసుకెళ్తుందో సమస్తం రాస్తుంది. ఒకవేళ భార్య భర్తలు అయితే కనుక ఆ సామెతలు 5 అధ్యాయం చదవండి, దాంట్లో ఖచ్చితంగా నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలో దేవుడు దాంతో మాట్లాడాడు. నేను అంటాను, నువ్వు ఎలా ఉన్నావు? తాగిన తర్వాత పాపం చేసుకుంటూ వ్యభిచార కొంపలకు వెళ్తున్నావా? దేవుడు నేను ఇంకా 2019 నుంచి 2021 వరకు ఈ కరోనాలో ఇంకా చనిపోకుండా ఇంకా కాపాడింది, ఇంకా పాపం చేసుకుంటూ బతుకుతాగా అనుకున్నావా? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాలని దేవుని ఆశ అనుకున్నావా? చెల్లి, నువ్వేమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు కాపాడి అనేక పర్యాయాలు మోసం చేసిన వ్యక్తులతో ఇదిగో నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను చూసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా తప్పు చేసుకుంటూ ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ భర్త మోసం చేసి నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ అమ్మ నాన్నకు మోసం చేసి నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ దేవునికి మోసం చేసి నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈరోజు నీకు నా దేవుడు ఈరోజు క్షమించటానికే ఈ లైవ్లోనికి వచ్చాడు నిన్ను.
అందుకు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రదేశం ఉన్నా కానీ ఈ లైవ్ నువ్వు చూస్తూ ఉంటే గనక అయ్యా నిజమే నేను ప్రభా ఒక సేవకుడా, నువ్వు సేవకుడు అయితే గనక ఒకవేళ నువ్వు సేవ చేస్తూ పాపం పని చేస్తూ ఉంటే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే ఇప్పటికైనా మారు. దేవుడి నామం నీ ద్వారా అవమానపరచబడకూడదు. నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ దేశంలో, నీ గ్రామంలో నీవు దేవునికలాగా నిన్ను ఎన్నుకున్నట్టు కట్టి దేవుడి నామని గణపరిచేవాడుగా నువ్వు ఉండాలా. నీ భార్యతో సంతోషంగా ఉండు. అక్రమ సంబంధాలు పెట్టుకోకు. ధనం మీద ఆశ పెట్టుకోకు. నీకు పేరు భక్తిని ఆశ పెట్టుకోకు. నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించు. నీకు దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నేను చెప్తున్నా, అది సేవకుడైనా, విశ్వాస అయినా, లేక యవనరాలైనా, యవనుడైనా, భార్య భర్తలైనా, ఎవరైనా ఎనివన్ వేరెవరైనా, దీంట్లో కుల మత వర్గ భేదం లేని దేవుడైనా. నేను ఒక జాతికో ఈ మెసేజ్ చెప్పట్లేదు. నేను అందరిని ప్రేమించే దేవుడు ఆయన. అందుకు ఆ పుస్తకాలు అంటాడు కదా, అందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. అన్ని రాబర్షంతెల కదా, హరి అంతెల కదా, అపుస్తకాలు అంటాడు కదా, అంత్యదేవుడు సర్వజనుల ఆత్మను కుమ్మరి. ఆయన ఒక దేవుడికి ఒక ఆళ్ళకి దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వమును ఆయన ఏలుబడి చేస్తున్న దేవుడు. ఆయన సర్వాంతరాన్ని, దయగల దేవుడు, క్షమించే దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన అందుకే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి ఎందుకో తెలుసా? ఇలాంటి పాపంలో పడిపోయిన నిన్ను రక్షించి పాపుల్ని ఆయన పరలోకంలో చేర్చడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆశ ఒకటే, నశించిన వారి నిధికి రక్షించిన. ఆయన మంచోళ్ళ కోసం రాలేదు చెల్లి, తమ్ముడు, అన్న, అక్క. ఆయన ఎవరి కోసం? నీవు నాకులాగా నశించిపోతున్న వాళ్ళ కోసం, నాకులాగా తాగుల్లో ఉన్న వాళ్ళ కోసం, నాకులాగా పాపలు మునిగిపోయిన వాళ్ళ కోసం, నాకులాగా ఇలువ లేని వాళ్ళ జీవితాలు ఇలువటానికి కోసం ఆయన సిలువలో నీ కొరకు ఆయన 3 మేకుల మీద ఎలాడి తన చివరి నీటి బొట్టు రక్తం వరకు కూడా నీ కొరకు దారబోసింది. అంత అలాగే ఎవరు చేస్తారు చెప్పి ఆలోచన చేయి. ఇంకా పాపలు ఉండటానికి ఇంకా నువ్వు ఒకవేళ అవకాశం ఉందేమనుకుంటున్నావేమో. నేను అంటాను, రాకడ దగ్గరలోకి వచ్చేసాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఇంకా నువ్వు అదే పాపలో ఉండి నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళితే అక్కడ మలమల మాడిపోతావు తమ్ముడు, అక్క, చెల్లి, అన్న. అది పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే. దేవుడు అందరినీ ఒకే రీతిలో చూసి, ఆయనకి కుల మత భేద వర్గం లేని దేవుడు, చిన్న పెద్దలు లేని దేవుడు, ధనం ఉన్నవాడు ధనం లేనివాడు కాదు. అందరినీ కుంటి వాళ్ళని, ఆయన లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరినీ కాడ సమానంగా చూసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రాకల శంతల గదన హరియంతెల గదన మరకతల హరియతేలి జుయాహతేలి సిహతెరియ. అందుకు దాని ఇల్లు పాతాళమునకు పో మార్గం అంటున్నాడు. అందుకే ఒకవేళ నువ్వు పాపంలో గనక, వ్యభిచారంలో గనక, దొంగతనంలో గనక, ఇదిగో నరహత్యలో గనక, లేకపోతే రాక్న శంతల గదన హస్య, ఇతరులని నీవు ఏదైనా రాక శకల ఇదిగో హింసించే వాడిలాగా బాధపెట్టే వాళ్ళకి నీవు ఉంటే, ఈ రోజు నీవు ఒక మార్పులోనికి నీవు వచ్చును కాక. అందుకే ఈ 7వ రోజు లైవ్లోకి ఎందుకు వచ్చాను తెలుసా? ఈ 7 రోజులు దేవుడు సర్వ సృష్టిని సంపూర్ణంగా చేశాడు. 8వ రోజు నూతన బిగినికి వచ్చాడు. ఆ నూతన బిగినికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు రీనా శంతెర గదన హలంతెర గదన రేకిరి ప్రామిస్ ల్యాండ్లో దేవుడు అద్భుత రీతిలో దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ప్రామిస్ ల్యాండ్లో దేవుడు అద్భుత రీతిగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లైవ్ ద్వారా ఇదిగో పాపంలో పడి ఉన్న నిన్ను రక్షించటానికి ఆయన శరీరధార వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. పాపం చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. నీ తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తున్నావో నీకు తెలుసు. దేవుని ఎంత మోసం చేస్తున్నావో నీకు తెలుసు. భక్తి చేస్తున్నావు, పాపం మానలేదు. చర్చికి వెళ్తున్నావు, పాపం మానలేదు. అయ్యా ఇదిగో ఎవరు ఏ కుల మతమైనా సరే, నువ్వు మందిరానికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా, గుడికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకోవచ్చు. ఇంకా నువ్వు పాపం చేస్తూనే ఉంటే కనుక ఆ భక్తి వేస్ట్. నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలో తెలుసా? దేవునికి ఇష్టమైనది, ఆ ఇష్టమైనది ఎలా తెలుసా? నీవు చేసే పాపం విడిచిపెట్టి, నీవు కానికి వేసినా వేయకపోయినా, కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా, ఏది చేసినా కానీ ఆ భక్తి నిజమైన భక్తి కాదు, వ్యర్థమైన భక్తి. అందుకు ఈ దేవుడు అలాంటి భక్తి చేర్చుకోవడానికి రాలేదు. ఆయన నీ కొబ్బరికాయలకు లేకపోతే నీ బలుల కోసం రాలేదు, కానీ నీ హృదయం కోసం వచ్చాడు. నువ్వే జాతివైనా సరే, ఒకవేళ పాపం చేస్తుంటే, ప్రభా నేను తాగుల్లో బానిస అయిపోయినయ్యా, నేను వ్యభిచార కొంపలకు వెళుతున్నానయ్యా, అయ్యా నా జీవితం ఇదయ్యా, నా కుటుంబం అంతా నేను ఇదిగో దుఃఖంలో ఉందయ్యా, నేను చేసే పాపం వల్ల నా బిడ్డల మీదకి శాపం వచ్చిందయ్యా, నేను పాపం చేయటం వల్ల నా భార్య కన్నీరు పెట్టుకుంటుంది నాయన, నేను పాపం చేయటం వల్ల నాకు ఇంట్లో నేను ఆనందం లేదు నాయన, నేను పాపం చేయటం వల్ల నా ఇంట్లో సంతోషం లేదయ్యా అని నువ్వు ఒకవేళ ఏడుస్తూ, ఒకవేళ లైవ్ చూస్తూ ఉంటే, ఇప్పుడు తర్వాత నువ్వు చూస్తూ ఉంటే కనుక నువ్వు ఒకటే దేవుడి దగ్గర, నువ్వే కులమైనా సరే ఒకటే దేవుడి దగ్గర, అయ్యా నేను ఈ పాపం నుంచి విడిపించబడాలి, నాకు నువ్వు సహాయం చేయమంటే ఆయన నీలోనికి వచ్చేసే దేవుడు. ఆమేన్. ఆయన ఏ మతాన్ని చూసే దేవుడు కాదు. ఆయన ఒక మార్గము. ఆయన మార్గం ఏంటో తెలుసా? నిన్ను సత్యమైన మార్గంలో నడిపించటము. ఆయన సత్య మార్గం నడిపించి పరలోకాన్ని నిన్ను తీసుకెళ్ళని ఆశ అంతే ఆయనకి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన ఏ జాతి కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసం వచ్చిన దేవుడు కాదు కానీ ఆయన దేనికోసం వచ్చాడో తెలుసా? నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చిన దేవుడు. నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చిన దేవుడు. నీ పాపను చిడిపించడానికి లోకానికి వచ్చిన దేవుడు. నిన్ను మంచి స్థితిలో ఉంచడానికి లోకానికి వచ్చిన దేవుడు. నిన్ను అందరి ముందు తలెత్తుకుని చేస్తూ ఉంచేది. ఈ రోజు నువ్వు పాపం చేసి అందరి ముందు తలంచుకుని వెళ్తున్నావేమో నీ ఈదులో. ఈరోజు పాపం చేసి ఒకవేళ నీ ఇంట్లోనే నీకు విలువ లేదేమో. ఈరోజు పాపం చేయటం వల్ల నీ గ్రామంలో నీకు విలువ లేదేమో. ఒకవేళ సమరి స్త్రీలాగా నీ బతుకుందేమో. సమరి స్త్రీలాగా అందరు తిట్టుకొని నీ బ్రతుకుందేమో. అందరి కుటుంబాలు నాశనం చేస్తున్న ఒకరిని బతుకుందేమో అక్క. అందరి కుటుంబాలు చేస్తున్నామని తమ్ముడు. అనేక కుటుంబాలు నీ పాపం వల్ల ఆ కుటుంబ సంసారాలు విడిపోతున్నాయేమో. మారవా? ఇంకా అలాగే బతుకుతావా? ఇప్పటికైనా ఈ లో చేసిన తర్వాత ఒక తీర్మానం చేసుకో. 7వ తారీఖున నీ జీవితంలో 7వ తారీఖు మరుపురాని తారీఖుగా మారిపోతుంది. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన మాట నీ హృదయం తీసుకొని ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? పాపం చేసిన అనుకుని ఇంకా నా దేవుడు క్షమించాడు అనుకుంటున్నావా? ఈ దేవుడు అలా కాదు. నువ్వే పాపం చేసినా దేవుడి దగ్గర వచ్చి చిన్న మాట, ప్రభా నన్ను క్షమించు, నన్ను సరైన మార్గంలో అంటే ఆయన నీ పాపాలను ఆ క్షణమే క్షమించేసే దేవుడు. నీ పాపను తూర్పుకు పడమ దూరంగా చేసే దేవుడు. నీ తప్పులన్నింటికి క్షమించే దేవుడు. అందుకే తను రిక్తి చేసుకుని మాన రూపంలో పశువుల పాకలు పుట్టింది. ఎందుకో తెలుసా? నీ పాపములు క్షమించటానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రకశకలదర రబౌశకలదర. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని క్షమించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో ముక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. అందుకే తమ్ముడు, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే. రబల శలగదల హంటరగల రహస్యకతలే. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ఏ జాతి, ఏ కులము, ఏ మతం కాదు. యేసయ్యను నువ్వు గనక నువ్వు నమ్మితే, నువ్వు తమ్ముడు, చెల్లి, యవనస్తురాళ్ళారా, భార్య పెళ్ళిళ్ళైన వాళ్ళారా, నువ్వు ఏ జాతి అయినా ఏ మత అయినా కూడా నాకు తెలియదు కానీ ఈ లైవ్లో చెప్తున్న మాట ఒకటే. నువ్వు ఏ జాతి ఎవరైనా సరే దేవుని దగ్గర, అయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా, నా పాపం నుంచి విడిపించాను. చెల్లి, అయ్యా ఇదిగో నేను ఒక వ్యక్తిలో ప్రేమలో పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఇడిపించలేకపోతున్నానయ్యా, అతను నన్ను మోసం చేశాడని ఒకవేళ చచ్చిపోదామన్న ఆలోచనతో నువ్వు ఉంటే కనుక ఈరోజు నువ్వు దేవుడి దగ్గర ఒక మాట్లాడు. ప్రభా, ఆ పాపములో నుంచి నన్ను విడిపించి. ఎందుకంటే పాపిని క్షమించగల శక్తి గల నామం, పాపిని పవిత్ర శక్తి గల నామం. ఆ రక్తంలో నువ్వు కడగితే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ పాపంలో నుంచి నీకు విముక్తి వస్తుంది. పరలోకానికి మార్గం నువ్వు తెరబడుతుంది. దయచేసి నేను చెప్తున్నది. అందుకే యవన తమ్ముడా, ఇదిగో నీ తల్లిదండ్రులు తెలియకుండా దేవునికి మోసం చేస్తూ, నీ తల్లిదండ్రులు మోసం చేస్తూ నీకు ఇచ్చిన డబ్బులు వ్యర్థమైన చాట్లకి, సినిమాలని, షికార్లని, ఇదిగో లవర్లను తీసుకొని, నీ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని బీచ్లకి పేరుపాలెం బీచ్లు కానీ, మచిలీపట్నం బీచ్లకి నువ్వు తిరుగుతున్నావా? నేను అంటాను, ఈ రోజు కనుక నువ్వు అలా చేస్తే నీ జీవితం నువ్వే సర్వనాశనం చేసుకునే స్థితిలోకి నువ్వు వెళ్తున్నావు. కాబట్టి ఈ రోజే నువ్వు ఎక్కడున్నా కానీ దాని నుంచి విడిచి నీ తల్లిదండ్రులకి, దేవునికి ఏసేపులకు భయభక్తులుగా బ్రతకాలని ఒక దైవజన్ని కోరుకుంటున్నాం. అలాగే యవనస్తురాల, నీ తల్లిదండ్రులు తెలియకుండా ఇదిగో చాటింగ్లు చేస్తూ, నీ తల్లిదండ్రులు తెలియకుండా ఇదిగో పబ్బులకి వెళ్తూ, నీ తల్లిదండ్రులు తెలియకుండా లాడ్జ్లకి వెళ్తూ, నీ తల్లిదండ్రులు తెలియకుండా బీచ్లకి వెళ్తూ, నీ తల్లిదండ్రులు తెలియకుండా కాలేజీకి వెళ్ళారని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? ఈ రోజు నేను చెప్తున్నా, ఎక్కడ తిరుగుతున్నావా? స్కూల్కి వెళ్ళకుండా. నేను చెప్తున్న ఈ మాట నీకు దేవుడు చెప్పమంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టి నీ తల్లిదండ్రులకి, ఇదిగో ఒకవేళ నీ తల్లిదండ్రులకి అది తెలిస్తే నీ తల్లిదండ్రులు బతుకుతారా? ఒకవేళ నువ్వు దొరికి ఈ న్యూస్లో వస్తే నీ తల్లిదండ్రులు బతుకుతారా? నీ తల్లిదండ్రులు ఆ ఊర్లో తలెత్తుకోగలుగుతారా? నీ తల్లిదండ్రులు నా ఊర్లో శవమైగా ఉండటం నీకు ఇష్టమా? నేను అంటాను, ఆ ఇడిచిపెట్టి చెల్లి, నీకు 2 చేతులు నేను దండం పెట్టి చెప్తున్నాను. విడిచిపెట్టి తమ్ముడు, నీ తల్లిదండ్రులు చంపడానికి కాదు నీ భూమి మీద తీసుకొచ్చింది. నీ తల్లిదండ్రులకు మంచి పేరు తేయటానికి, దేవునికి మంచి పేరు తేయటానికి నీ దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. ఇంకా సజ్జులు గుంచాడు. లేకపోతే 2019, 2021లో ఆ కరోనా నువ్వు చచ్చిపోవాలేమో. కానీ అయినా నేను కాపాడంటే నువ్వు దేవుణ్ణి, నీ తల్లిదండ్రులని చంపటానికని కాదు, నీ దేవుణ్ణి దుఃఖపెడతానికి కాదు. అందుకే అడుగుతున్నాడు, ఇదిగో ఆదికాండం 6 అంటాడు, ఇదిగో దేవుణ్ణి సంతోషపెడుతున్నావా, లేకపోతే నేను చూసి సంతాపం అందుతున్నాడా?
ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు ఒకవేళ దేవుణ్ణి నువ్వు సంతాపము నిన్ను చూసి పడుతూ ఉంటే, అంటే దుఃఖపడుతూ ఉంటే, నేను చూసి దేవుడు సంతోషించకుండా ఉంటే, ఈరోజు నేను సంతోషపెట్టుబెట్టుకు నువ్వు మారునుగాక. నమ్ము, ఈరోజు యేసే నామములో శక్తి ఉందని నువ్వు నమ్మితే గనక, అయ్యా నా పాపం నుంచి, నా శాపం నుంచి, నేను పడిపోయిన బంధకాలు కట్టుల నుంచి నన్ను విడిపించి నీ బిడ్డగా నన్ను మార్చుకోవని చిన్న ప్రార్థన చేసుకో. చెల్లి, నీకోసమే లైవ్, నీకోసమే తమ్ముడు లైవ్, భార్య భర్తలారా మీకోసమే లైవ్. పాపములు ఇదిగో, ఎందుకంటే ఇదిగో ఆశీర్వాద్యం 2వ వచనంలో చూడు, ఈ భూమి చీకటితో కమ్ము ఉన్నది. సాతాను గడి కొంచెం సమయం ఉంది, అది అందుకే గర్జించే సమయంలో ఎవరిని మింగిదామా, ఎవరిని నరకం తీసుకెళ్దామా, ఎవరిని ఇదిగో దేవుడి నుంచి దూరం చేద్దామా అని అడు ఎంతగానో చేస్తాను. అందుకే మందిరానికి వెళ్ళి నీవు మందిరం మానేసి ఇంట్లో ఉండి సినిమాలు చూస్తూ పాపం చేస్తూ కూర్చున్నావేమో. ఈ వారం నుంచి అయినా సరే, ఒకవేళ మొదటి ఆదివారం వెళ్ళలేదా, ఈ వారం నుంచి అయినా సరే మందిరం విడిచిపెట్టకుండా 51 ఆదివారం నువ్వు మందిరంలో నిలబడాలా, మందిరంలో నిలబడాలా, మందిరంలో నిలబడాలా తమ్ముడు, మందిరంలో నిలబడాలా చెల్లి. ఒక సాక్షిగా మీరు ఉండాలా అన్న, ఒక సాక్షిగా మీరు ఉండాలా అక్క, ఒక సాక్ష్యంగా ఉండాలా, ఒక తమ్ముడు ఒక సాక్ష్యంగా ఉండాలా. ఇద్దరు ఏమైనా రుద్రులు రాలా, ఏ వృద్ధాపంలో ఉన్న వాళ్ళ మీరు దేవుడికి ఒక సాక్ష్యం ఉండాలా. మీ బట్టే, మీ తల్లిదండ్రులకు ఉన్న మిమ్మల్ని బట్టే మీ పిల్లలు పాపం చేయాలో, దేవుడి మార్గంలో నడవాలి మిమ్మల్ని బట్టే ఉంటుంది. నువ్వు తప్పుదనం చేస్తుంటే నీ పిల్లలు కూడా తప్పే చేస్తారు. నువ్వు నీ భర్త మాట వినకపోతే రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భర్తల మాట వినరు. ఓ అన్న, నీ భార్యను హింసిస్తుంటే నీ బిడ్డ రేపొద్దున హింసిస్తారు. నేను ఒప్పుకుంటున్నాను, నేను అలాంటి వ్యక్తిగా మారకూడదు ప్రభా, నన్ను మొత్తం మార్చి ప్రభాని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక సేవకుడు నేనే చెప్తున్నాను ఈ మాట. ఏ సేవకుడైనా ఇదే. ఎక్కడ దేవుడికి సేవకుడా, విశ్వాస, ధనికుడా, పేదవాడా, ఆడి ఉన్నవాడా, లేనివాడా అని ఏది తారతమ్యంలో అందరిని కూడా ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం నిర్దోషులుగానే ముందు నిలబడాలంటే మనము అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టాలా. నూతన హృదయం తీసుకోవాలి దేవుని దగ్గర నుంచి. రాతి గుండెలుకున్న హృదయం పాపంలో మునిగిపోయిన నీ రాతి గుండెని ఈ రోజు నా దేవుడు మాంసం గుండెలుగా చేయాలని ఎజ్జికేలు 30 ప్రకారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవ చేస్తూ ఒకవేళ నువ్వు సేవకుడు అయితే, ఏదైనా సేవకుడు ఎదుగుతూ ఉంటే ఆ సేవకుడి మీద ఒకవేళ ఇష్టము చూపులు పెట్టి బురద చల్లుతున్నావా, మారు. ఆ సేవకుడు హెచ్చించబడుతున్నాడని సంతోషించు. ఆ సేవకుడు ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయని సంతోషించు. అది ఒక పాపమే, వ్యభిచారం ఒక పాపమే కాదు, కానీ ఇలాంటివి కూడా పాపమే. ఓ సేవకుడా, నీ ఎదురు సేవకుడు ఆశీర్వదించబడుతుంటే దీవించండి ప్రభు, ఇంకా అనేక ఆత్మ ద్వారా రక్షించండి అంటే అప్పుడు నీ ఇక్కడ దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తూ ఉంటాడు. అందుకే 1 పేతురు 3:9 అంటాడు, కీడుకును ప్రతి కీడును దోషంగా ప్రతి కీడును చేయడం. అప్పుడు మీరు ఆశీర్వాదకు వారసులు పిలబడ్డారు కదా, మరి నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? ఎదిగో సేవకుని చూసి ఏడుతున్నావా? ఎదిగే సేవకుని చూసి ఇదిగో ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? దయచేసి నీ మా మారు మనసు రావాలి. సేవకురాల మారు మనసు రావాలా. ఒకరి సేవకురాలైతే సేవకుడికి సహకారిగా లేకుండా, ప్రార్థన చేయకుండా, వ్యతిరేకంగా సేవ చేద్దని ఎదురు తిరుగుతున్నావా? అది ఒక పాపమే. ఆత్మలు రక్షించకుండా నీ సొంత సులభాల కోసము నీవు నిష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఈ రోజు వరకు ప్రార్థన జీవితము, వాక్యం చదవకుండా నీ దైవజనానికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడుతూ ఉంటే కనుక ఈరోజు నువ్వు కూడా మారు మనసు పొందునుగాక. దైవజనురాలా రీబిలా షంతెలగదన హలియంతెరగా ఇద్దరు కలిసి చేస్తా సేవ అద్భుత రీతిలో వెళ్ళిపోతుంది. ఒక రెక్క, ఒకవేళ ఫ్లైట్ చూడండి, ఒకే రెక్క కనుకుంటే ఆ ఫ్లైట్ ఎగరదు. అలాగే సేవ కాడ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏకాత్మ చేస్తేనే ఆ సేవ ఆశీర్వదించబడుతుంది తప్ప, లేకపోతే ఆ సేవ అంతలోనే ఉంటుంది. అంతలో ఉంటుంది. ఇప్పటివరకు అలా ఉందా నీ సేవ? ఈ రోజు నుంచి నీ భర్తకు సహకారిగా ఉండు. భార్య ఒకవేళ స్త్రీలు చర్చ చేస్తుంటే భర్త నువ్వు నీ భార్యకి సహకారుడిగా ఉండు. ఇద్దరు కలిసి సేవ చేయండి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ అపొస్తలుల 18:9 ఈ పట్టణంలో బహుజన సమూహం ఉంది. రక్షించటానికి నశించిపోతున్నారు ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది, ఒకరిద్దరు కాదు, ఎంతోమంది నశించిపోతున్నారు. నేను ఈ లైవ్లోకి ఎందుకు వచ్చానో తెలుసా? నాకు దేవుడు నన్ను రేపాడు. యవ్వన బిడ్డలు పాపంలో పడిపోతున్నారయ్యా, వ్యభిచార కొంపలకి వెళుతున్నారయ్యా, తాగిడికి బానిసలైపోయారయ్యా, యవ్వన బిడ్డలోనైనా పాపంలో పడిపోతున్నారయ్యా. యవనస్త్రాలు ఎవరెవరినో ప్రేమించి తన తల్లిదండ్రులు మోసం చేసి అనేక మంది నన్ను తలలు దించుకోలాగా ఉంటున్నారయ్యా. సేవకురాలు కుమార్తెలు అయితే నీ తల్లిదండ్రులకి అపనిందలు తెచ్చేవాళ్ళగా ఉండొద్దు. సేవకురాలు కుమారులారా, నీ తండ్రికి మంచి పేరు తెచ్చేవాళ్ళగా మీరు ఉండాలా. అందుకు యవన తమ్ముడా, యవన చెల్లి,
వివాహమైన యవనస్తురాళ్ళారా, వృద్ధాపన తల్లారా, మీ పాపాన్ని విడిచిపెట్టండి. ఈరోజు పాతాళముకు పోవుట అంట, పాతాళానికి వెళ్ళిపోతాం. నరక మలమల మాడుతూ ఉంటాం. ఇంకా నేను ఇందుకే ఎపిసోడ్ 5:10 అంటాడు, సమయం కొద్దిగున్నది, సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోమన్నాడు. అందుకే లైవ్లోకి నీ దగ్గర నన్ను తీసుకొచ్చాడంటే ఈ మాటలు కనుక నీకే అయి ఉంటే కనుక నీవు మారు మనసు పొంది ఆ పాపిని క్షమించగల శక్తి గల యేసయ్య నామంలోనికి వెళ్ళి ఆయన రక్తంతో కడగబడి బాప్తిసం పొంది నీ దైవజనుడికి వచ్చే ఆదివారం యేసు నామములో రక్షణలోనికి నువ్వు నడుచునుగాక. ఇంకా అదే పాపలో నువ్వు జీవిస్తే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధిల్తాడు, తన పాపమును తన అతిక్రమను దాచుకొని వాడు వర్ధిల్లడు. నువ్వే పాపం చేస్తున్నావు, అది తాగిడా, అర్థమైన కొంపలకి వెళ్తున్నావా, సేవకుడైతే ఇతరుల మీద అసూయలతో ఉన్నావా, సేవకురాలైతే నీ భర్తకు సహకారిగా లేవా, వృద్ధాపన వాళ్ళైతే ఒకవేళ నీ కోడలను కానీ హింసిస్తూ ఉన్నావా, కోడలైతే అత్తని హింసించే వారు ఉన్నారా, లేకపోతే రెబల షంతెలగదన హరియంతెరగల చిన్న యవన బిడ్డలైతే తల్లిదండ్రులు మోసం చేస్తూ, దేవుడు మోసం చేస్తూ, ఎల్లగొండ ప్రదేశాలకు వెళుతూ పాపం చేస్తూ నీకు ఇచ్చిన డబ్బులు, కష్టపడి తెచ్చిన డబ్బుల్ని వ్యర్థమైనట్లు ఉపయోగిస్తున్నావా? దయచేసి నీ తల్లిదండ్రుల కష్టాన్ని దాన్ని వ్యర్థం చేయొద్దు. ఈరోజు ఒకటే మీకు నేను చెప్పాలని లాస్ట్గా నేను ఆశపడతాను. నిజంగా ఇది నీ కొరకే లైవ్ అయితే ఉన్నపాటు నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, నువ్వు ఏ కులం ఏ మతం వర్గమైనా సరే, ఈ లైవ్ చూసిన తర్వాత ఉన్నపాటు ప్రభా నేను ఈ పాపంలో ఉన్నానయ్యా, తెలుసు, నీ హృదయంగా తెలుసు. ఎందుకంటే ఆయన హృదయ అంతరాంగం ఎరుగున్న దేవుడు. మన పాపములు మనం చదివితే కీర్తనలు 90 మనం చదివితే మనం చేసిన పాపములు రహస్య ఆయన కళ్ళ ముందు ఉంటాయంట. మనం చేసిన పాపాలు ఆయన కళ్ళ ముందు ఉంటాయి. మనం చేసిన ఆయన కళ్ళ ముందు ఉన్న 90 చదవండి మీరు. ఆయన కళ్ళ ముందు మనం చేసి రహస్య పాపాలంట ఆయన కళ్ళ ముందు కనబడతాయంట. నీ కళ్ళ ముందు కూడా కనబడతాయి. నువ్వు కళ్ళు మూసుకొని చూస్తే నువ్వేవే పాపమే చేసేవి ఈ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు అది దాని ఇల్లు పాతాళమునకు మార్గముకు తీసుకుపోను. అనేక మంది దాని దగ్గరికి వెళ్ళినాడు, మరణించారు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే పాపం వల్ల నువ్వు ఏమైపోతావు అంటే మరణంలోకి వెళ్తావు. రేకిలి షంతెలగదన హరియాతి హలంతెరగదన సిహతియ రేకిలి షంతెలగదన హరియంతెలగదన హరాసికి తెరియా లేబో షెకల రూనా మాసేకేటే లో రోషా థహసిహ లక్ రహానియా తెలేరియా సిహతెలే జనిహా తెరగల రమా షకల హరోసికి తెలే మహతియా లేతిరి అని అంటాను. ఇదిగో నిన్ను క్షమించటానికి నా దేవుడి లోకానికి వచ్చాడో. నువ్వెంత పాపివైన ఇంతకంతకే పాడ పాపిని క్షమించగలిగినా శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఎందుకు తెలుసా? ఆయన నువ్వు నిజంగా నమ్ము, ఆయన నువ్వు నిజంగా నమ్మిగలిగితే నీ పాపమే కాదు, నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏదైతే జయించలేకపోతున్నావో, ఏదైతే నీకు సాతాను కట్టులు వేసి బంధించి నిన్ను నలగగొడుతుందో దాని నుంచి నా దేవుడు బయటికి తీసుకురావటానికి ఈ లైవ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ చూడండి, సైనికుడు బోర్డర్లో ఎందుకు కాస్తాడో తెలుసా? ఆ దేశం మీదకి ఏ అపాయం రాకుండా ఉండాలని. అలాగే యేసయ్య నువ్వు చేసే ప్రార్థన ఒక బోర్డర్ లాంటిది, నీ పాపానికి ఒక బోర్డర్ లాంటిది. నువ్వు చూసే మొబైల్లో చూసే పోనోగ్రఫీ ఒక బోర్డర్ లాంటిది, నీ హృదయంలోకి వచ్చే చెడు తలంపులకి ఒక బోర్డర్ లాంటిది, నీ మెదడులోకి వచ్చే ఆలోచనలకి ఒక బోర్డర్ లాంటిది, నీ కళ్ళతో చేస్తున్న పాపానికి ఒక బోర్డర్ లాంటిది, నీ పాదాలకి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్న దాటికి ఒక బోర్డర్ లాంటిది. అందుకు నీకు బోర్డర్గా ఉండేది ఏంటంటే ఇదిగో నిన్ను నువ్వు ఒప్పుకొని, నీ పాపను ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేయగలిగితే ప్రతి దానిపై విజయం వస్తుంది. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, నువ్వు ఓడుతున్న పాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన వలనే పైనము
ప్రార్థన వలనే పయనము, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా, నీ పాదాల తడపకుండా నా పైనము సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఆ ప్రార్థన చేయలేదు కాబట్టి ఎవడో నీకు వచ్చి ఐ లవ్ చెప్తే పడిపోతున్నావు చెల్లి, ఎవరితో నీకు వచ్చి ఐ లవ్ చెప్తే పడిపోతున్నావు తమ్ముడు. నేను అంటాను, నీకు మ్యారేజ్ చేయాలంటే అబ్రాహాముకి శారాన్ని సిద్ధపరిచినట్టు, ఇస్సాకుకి రెక్కపాకం సిద్ధపరిచినట్టు, యాకోబుకి రాహేలుని సిద్ధపరిచినట్టు, నా దేవుడు నీవు పుట్టకునప్పుడే నీ కొరకు ఒక స్త్రీని సిద్ధపరిచాడు, ఒక వ్యక్తిని నీకు సిద్ధపరిచాడు. ఆ దర్శనం కొరకు ఎదురు చూస్తుని వెళితే నీ జీవితము ఉన్నతమైన స్థానం. చూడండి, ఎంతోమంది బిడ్డలు లవ్ చేసి ఈ రోజున మరణించిన వాళ్ళు ఉన్నారు, విడాకులు తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు మేము చూస్తున్నాం చెల్లి, తమ్ముడు. అందుకు ఆ పాపంలో పడొద్దు చెల్లి. నీ యవన జీవితం ఎవడికో ఇవ్వవద్దు, తమ్ముడు యవన జీవితం ఎవరికి ఇవ్వవద్దు. అందుకే 31 కీర్తన చదవండి, నీ బలమును స్త్రీలకి ఇవ్వద్దు, నీ బలానికి ఎవరికి ఇవ్వాలని దేవుడికి ఇవ్వాలా. నీ బలము దేవుని పనికి ఈ రోజు నుంచి, నీ బలాన్ని దేవుని కొరకు వాడు. నీ బలాన్ని దేనికి ఇచ్చేస్తున్నావు? ఈ లోక పాపానికి ఇచ్చేస్తున్నావా? ఈ లోక జీవితానికి, ఈ లోక కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నావా? దేవుని కొరకు నిన్ను దేవుడు నిలబెట్టుకుంటే నువ్వు దేని కొరకు ఇచ్చేస్తున్నావు ఒక్కసారి నువ్వు చూసుకో. చాలామంది యవన బిడ్డలు, చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఈ లోకానికి ఇచ్చేస్తున్నారు. అందుకే తల్లి అంటది కీర్తన 37 ఇదిగో నీ బలమును స్త్రీలకి ఇయ్యొద్దు. రాక్లా శంతల గదన హలంతెర గద లంత్రియాల సిహంతెర గదన హరియంతెల గదన మలాకర లేమో కుష్యకల రోసి హలంత్రి గదనియాతే జనియాత్రిగల రాశత్రే సిహాతే జనిహాటరేగల రబా శబరాక్లాహత్రి ఆసిహాతే. దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తుందేమో తెలుసా? దాని ఇల్లు పాతాళంకు పోవు మార్గము. ఈ ఇల్లు నీ హృదయంలో ఏ ఇల్లు ఉందో నీకు తెలుసు. ఈరోజు పాపమని ఇల్లుంటే తీసేయి, తాగుడి ఇల్లుంటే తీసేయి, అసూయ ఇల్లుంటే తీసేయి, అక్రమ సంబంధము ఇల్లుంటే తీసేయి. ఆ ఇంటిలో ఆ ఇల్లు ఎవరై ఉండాలంటే యేసయ్య ఉండాలా. ఆ ఇల్లు ఎవరై ఉండాలంటే నీకు యేసయ్య ఉండాలా. యేసయ్య ఇంట్లోనికి రా నువ్వు. అందుకే రెవల్యూషన్ 3:20 ప్రకారం, ప్రకటన 3:20 ప్రకారము ఇదిగో ఆయన నీ హృదయమైన వాకిట ముందు నిల్చున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు మానేస్తావు ఇప్పటికైనా తప్పు? నువ్వు మానేస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నాతో నువ్వు భోజనం చేద్దాం, నీతో నేను ఉంటాను, నాతో నువ్వు ఉంటావు, నేనుంటే నువ్వు ఏదైనా జయించగలవు అంటున్నాడు. ఈరోజు మానేస్తావు తమ్ముడు పాపం, మానేస్తావు తమ్ముడు తాగుడు. చెల్లి, నీ యవ్వన జీవితాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఇప్పటికైనా పాపం నుంచి మారు. నీ తల్లిదండ్రులు మరణానికి తీసుకెళ్ళొద్దు. నువ్వు చేసే పాపం తెలిస్తే, నీ తల్లిదండ్రులు తెలిస్తే, నీ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నీకు ఇష్టమా? ఒకవేళ వాళ్ళకి ఆ ఈదులు, ఆ ఊర్లో వాళ్ళు తలను దించడం అది నీకు ఇష్టమా? ఒకసారి ఆలోచించు. పెళ్ళైన వాళ్ళారా, భార్య ద్వారా ఒకవేళ భర్తకు అవమానం తెచ్చేవాళ్ళు ఉన్నారా అక్రమ సంబంధం పెట్టుకొని? భర్తల్లారా, అక్రమ సంబంధం పెట్టుకొని నీ భార్యని అనేక మంది తక్కువ ఎదురు చూస్తున్నావా? నా అనుభవాలే చెప్తున్నా, నా హైదరాబాద్ జీవితం అనుభవాలు మీకు చెప్తున్నాను. నేను నా జీవితమే మీకు నేను ముందు పెట్టాను. ఈరోజు ఆ సమయంలో నాకు విలువ లేదు, ఆ సమయంలో నన్ను ఎవరు గౌరవించలేదు. ఈరోజు అవన్నీ నేను విడిచిపెట్టాను కాబట్టి, ఈ గాడిద మీద నా యేసయ్య ఉన్నాడు కాబట్టి, ఆ ఇంట్లో నేనున్నాను కాబట్టి, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో భోజనం చేస్తున్నాను, ఆయన నాతో భోజనం చేస్తున్నాడు. నన్ను ఆయన గాడిద మీద గాడిద మీద నా మీద ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను ఊరేగిస్తున్నాడు ప్రపంచ దేశాల్లో.
ఈ లైవ్లో అనేక వందల మందికి నన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. ప్రతిరోజు ఖాళీ లేకుండా విరామం లేకుండా పరిచయం దేవుడు ఇచ్చాడు. ఈ లైవ్ ఎందుకు వచ్చానో తెలుసా? ఈ లైవ్లోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? చెల్లి నీకోసమే, తమ్ముడు నీకోసమే, అక్క నీకోసమే, అన్న నీకోసమే, వృద్ధాప్యంలో తల్లులారా మీకోసమే. మీరు చేసే పాపం బట్టి పిల్లలు తప్పు చేస్తున్నారేమో, భార్య భర్తలు కూడా వారు తప్పులు చేస్తున్నారేమో. దయచేసి ఆ పాపం నుంచి బయటికి రండి, ఆ పాపం నుంచి బయటికి రండి, ఆ పాపాల నుంచి బయటికి రండి. ప్లీజ్ ఆ పాపాల నుంచి బయటికి రండి, ఆ పాపం నుంచి బయటికి రండి. నాయ వస్తావా? ఈరోజు వస్తావా? ఈరోజు వస్తావా? నిజంగా నువ్వు వస్తానంటే నువ్వెక్కడున్నా కానీ నీకోసం నేను ప్రార్థన చేస్తా, నీకోసం ప్రార్థన చేస్తా. ఉన్న చాటున మోకరించు, మోకరించు. ప్రభా నిజమే, దైవజన్ లైవ్లోకి తీసుకొచ్చి నా జీవితం ఏంటో మాట్లాడావు, నా బతికేంటో మాట్లాడావు, నేను ఎలా జీవిస్తున్నాను చెప్పావు. ఇదిగో నా జీవితానికి ఇస్తున్నానయ్యా. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు పనిని, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది ప్రభు పనిని. ఇనిపించుచున్నది కేక నాకు, ఇనిపించుచున్నది కేక నాకు ధనము ఉన్నంత వరకు ఇయ్యలేదు ప్రభు పన్నుకు, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది. ఎందుకు? బలమున్నంతసేపు, నాకు చూపు ఉన్నంత వరకు చదవలేదు ఈ వాక్యము, నాకు చూపు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, చూపంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. అందుకే ఎపిసోడ్ 5 సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల కాక జ్ఞానుల వడిలో నడుచుకో. నీకు ఇక్కడ ఈరోజు సమయం ఇచ్చాడు దేవుడు, నీకు ఈరోజు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఇంక నువ్వు సద్వినియోగం చేసుకొని నీవు యూటర్న్ తిరగగలిగితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను తక్కువ చూశారో, ఎవరైతే నిన్ను ఇదిగో వేస్ట్ గాడు అన్నాడో, వాళ్ళు ముందే నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. 7వ తారీఖు సంపూర్ణ డే, 7వ తారీఖు సృష్టిని సృష్టించాడు సంపూర్ణంగా. 8వ తారీఖు రాబోతుంది రేపొద్దున్న. 8వ తారీఖు నీ జీవితంలో నూతన బిగినింగ్ మారబడాలి అంటే ఇప్పుడే ఉన్న చోటన నువ్వు నీ మోకాళ్ళేసి ప్రార్థన చేయి. రాబల షంటెలగదన హలంతెరగదన లత్రియ శలగదల హరియంతెలగదన హంటెరగల రమణ ರೇಖೆ ಸೆಕೆತೆಲೆ ರಿಬೋ ಶಲದಲ ಹಂತೆರೆಗದನ ರಾಕ ಟಲರಬೋ ಶಕಲ ದರನಾಸಿ ಹಂತೆರೆಗಲ ರಬೋ ಶಕಲ ದರನ సేకతేల రివో శేకల రణాసి ఎంతెర గదన హలంతెర గద. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది లైవ్లోకి వచ్చారు, ఎంతమంది లైవ్ చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు, తరబో చూస్తున్నారు. వాళ్ళు ఏ ఇల్లులో అంటే ప్రభా ఏ ఇల్లు వాళ్ళలో ఉందో నీకు తెలుసయ్యా. ఇల్లు అనగా పాపం ప్రభా, ఏ పాపంలో వారు ఉన్నారని తెలుసు ప్రభా. అది పాతాలను తీసుకెళ్లే మార్గం అయితే ఆ మార్గాన్ని నుంచి వాళ్ళని తప్పించి నీ వైపున నువ్వు తిప్పుకొను గాక. ఎవరైతే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నిలబడి ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే నేను ఇది కుల మత మార్గ వాదనలో అయ్యా ఇదిగో లైవ్ ఇస్తున్నానయ్యా, అందరిని నేను ఇదిగో నేను ఆ పుస్తకాలు చెప్తున్నావు, అందరి మీద నా అభిషేకాన్ని విడుదల చేశాను చెప్పా ప్రభా. అపోస్తలుల పౌలు నేను ఇదిగో అభిషేకిస్తుండగా అయ్యా వాక్యం చెప్తున్నా అందరి మీద నీ అభిషేకించాను ఆయన. అందుకే ప్రభా ఏబిల్ 2 ప్రకారం రాళ్ళ షల్ల కతలియ హంతెరగా 24వ అధ్యాయం ప్రభాని అంటున్నాను ఆయన. అయ్యా అంతే దిన సర్వజనుల మీద ఆత్మ కుమ్మరిస్తాను. ఏదో నేను ఇదిగో నేను ప్రభా సేవకురాండ్ల మీదను అయ్యా ఇదిగో చిన్నపిల్లల మీద ఎదురాండ్ల మీదను అందరి మీద నువ్వు ప్రభా. అంటే నువ్వు అందరిని ప్రేమించే దేవుడు కూడా ప్రభా. ఈ లైవ్లో నేను ఏ మతం ఏ వర్గం చూసినప్పటికీ కాడ వాళ్ళు కనుక పాపంలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంటే వాళ్ళ మనసుని మార్చి
నీ వైపు త్రిప్పుకొనును గాక, నీ వైపు త్రిప్పుకొనును గాక, నీ వైపు త్రిప్పుకొనును గాక, రక్షణలో నడిపించును గాక. పాపిని క్షమించగల నామశక్తి గల యేసయ్య నీ నామం గడు ప్రభా. పాపిని పవిత్రపరచాలంటే నీ రక్తం ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రభా, నిన్ను నమ్మితే చాలన్నా ప్రభా. అయ్యా ఇదిగో నువ్వు నమ్మితే రక్షిస్తానని మాట్లాడే ప్రభా. నమ్మటానికి ప్రభా నీ కృప వాళ్ళకి అనుగ్రహించబడను గాక. అలాగే తన తప్పిదముల నుంచి ఏదైతే వాళ్ళు జయించలేకపోతున్నారో ఈ రోజు నుంచి నీ అభిషేకము, నీ సన్నిధి, నీ ప్రభావం వాళ్ళలోనికి లైవ్ ద్వారా వెళ్ళును గాక, యేసునామములో ఎల్లునుగాక. ఆ పాపం నుంచి విడిపించబడి నీ కొరకు నిలబడే బిడలుగా ఉండునుగాక. నేను కృపనేవ్వండి. నీ బిడల మీద అడ్డుకున్న గోడలను తొలగించిన ప్రభా. జెరుబ్బేలని వెంతటిదానివి అని ప్రభా ఏ విధంగా అయితే ప్రభా అయా పలికాడు, అదేవిధంగా నీ బిడల పాపం మీద పలికేదట్టు ధైర్యాన్ని మీరు దయచేయండి నాయన. సాతానా నాన్ని పట్టుకోవడానికి వీల్లేదు, నేను దేవుని బిడ్డని ఈ రోజు ధైర్యంగా చెప్పడానికి వాళ్ళకి నేను నీ అధికారాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి. ఎంతమంది లైవ్లు ఇప్పుడు చూస్తున్నారు, తర్వాత చూస్తున్నారు, ప్రతి ఒక్కరికైనా అది ఆ స్థితిలో ఉంటే ప్రభా వాళ్ళని విడిపించి నీ రక్తంలో కడిగి పాపం ఒప్పుకొని వాళ్ళ అయినా ఇది వాళ్ళు నిన్న తప్పుదములు చూపించి పరమకు నేను చేస్తాను చెప్పిన దేవుడు కదా ప్రభా. నువ్వు క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు ప్రభా. అయ్యా అయినా యోహాను సువార్త 3:17 ప్రకారమైనా అయ్యా నేను శిక్షించడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చిన వాగ్దానము. ఎంతమంది బిడ్డల పాపంలో పడిపోయిన తన జీవితాల్లో నేను ఎడాకులు తీసుకొని నేను యవన బిడ్డలు ప్రభా. అయ్యా భార్య భర్తలు ఎంతమంది అయితే ఎడాకులు తీసుకొని అయ్యా ఒకరికొకరు కలవకుండా ఎంతమంది అయితే ఉన్నారో నాయన, వాళ్ళందరూ ఒక్కొక్కరు క్షమాపణ కడుగని ఆ కుటుంబాల కాడ కట్టబడును గాక. వ్యభిచారం ద్వారా విడిపడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడును గాక. యేసయ్య ఇదిగో ప్రభా అయా కుటుంబాలు కట్టబడును గాక. నేను తెలుసు తప్పుదలను చేస్తుంటే వాళ్ళు మీరు క్షమించి ఇడిపోయిన కుటుంబాలు కట్టి అయా ఒకరికొకరు క్షమాపణ కొనుక్కొని, ఒకవేళ ఫోన్లు చేసుకోకపోతే ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఎవరు తప్పైనా ఇద్దరిని క్షమించుకోవటానికి కృపను మీరు దయచేయమని మరలా ఈ సంవత్సరంలో అయా రేపే ప్రభ ఈ లేవైపుతమే చూసిన వాళ్ళు తన భర్తకు ఫోన్ చేసి నాది తప్పైందని, అయ్యా భర్త అయితే అయ్యా నాది తప్పైంది తన భార్యలకు ఫోన్ చేసి మరలా కుటుంబాలు కట్టబడును గాక. అది దాని ఇల్లులోకి వెళ్ళటం వల్ల పాపం అయితే ప్రభా దాని ఇల్లు పాతాల లోకము తీసుకుని పోయినట్టు ప్రభా. ఇదిగో భర్తకు తెలియని భార్య తప్పు చేసి నేను వ్యభిచారంలో పట్టబడి ఉంటే ప్రభా అది నువ్వు నేను సమరస్యని క్షమించిన దేవుడు. అయ్యా ఇదిగో నేను వ్యభిచారం చేసిన మరియమ్మని నేను ఇదిగో రేబా క్షమించిన దేవుడు ప్రభా. ఆమె వెళ్ళి నేను మరలా అస్తరుబుడ్డి వేసి ఏ విధంగా అయితే కన్నీళ్ళతో అయ్యా అస్తరుబుడితో కాకుండా నేను అయ్యా పగలగొట్టి కన్నీళ్లతో తన పాదాలు కడిగిందో అలాగే నేను ఇదిగో యవన బిడ్డలు ఇదిగో నేను భర్త అయితే భర్త వాళ్ళు నీ దగ్గర క్షమాపణ కోరుకొని ఇదిగో ఒప్పుకొని అయ్యా తన భార్య భర్తలతో కలిసి ఉండి మరలా నూతన జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెల్లి తమ్ముడు, అందుకు ఈరోజు నీవు ఒకవేళ నీ భర్తను విడిచిపెట్టి వేరే ప్రాంతంలో ఉన్నావా, నీ భార్య విడిచి వేరే ప్రాంతంలో ఉన్నావా, మొట్టమొదటికి ఈ లైవ్ అయిన తర్వాత నీ ఫోన్ నీ భార్యకి చేయి, నీ ఫోన్ చెల్లి నీ భర్తకు చేసి నన్ను క్షమించు, నాదే తప్పని ఒప్పుకొని నువ్వు మరలా నేను వచ్చేస్తాను ఇంటికని నువ్వు చెప్పే విధంగా దేవుడు నీకు ఆ మనసును దయచేయను గాక. తండ్రి నీకు వందనాలు ప్రభు, ఇప్పటి వరకు వాడుకునే విధానం బట్టి వందనాలు. వాళ్ళు ఏ ఇల్లులో నేను బంధించబడి ఉన్నారో అయా ఇల్లు అనగా పాపం, ఏ ఇల్లు అయితే నేను తెలిసే వాళ్ళ హృదయాలకి ఆ ఇల్లు నుంచి బయటకు వచ్చి ఇదిగో వాళ్ళ హృదయం దగ్గర వాళ్ళ హృదయం అనే తలుపును తడుచున్నావు అయా ఇంట్లోనికి ప్రవేశించడానికి, ఆ హృదయంలో ప్రవేశించడానికి ఆ హృదయం ఓపెన్ అయ్యి అయ్యా లూది హృదయం తెరబడినట్టు అనేక మంది హృదయాలు తెరిచి వాళ్ళు నేను హృదయంలోకి వెళుతున్నావు నేను ఆశపడుతున్నాను. ఎంతమంది అయితే లైవ్ ఇప్పుడు తర్వాత చూస్తున్నారు వాళ్ళు నీకు తలుపులు తెరిచే బిడ్డలుగా మార్చబడిన గాక. లూదియా హృదయం తెరచబడినట్టు వాళ్ళ హృదయాలు కాడ తెరచబడిన గాక. వాళ్ళు నీతో వాళ్ళు భోజనం చేసి పరలోకంలో ప్రభా నీ కుడిపార్శ్వాన్ని కూర్చోవడానికి ప్రతి ఒక్కరికి నువ్వు అవకాశం దయచేయమని. ఎందుకంటే నువ్వు శిక్షించే దేవుడు కాదు, రక్షించడానికి వచ్చిన దేవుడు కాదు ప్రభా. ప్రతి ఒక్కరిని దయచేసి లైవ్లో నేను దైవజనుడిగా ఏ చర్చికి వెళ్ళినా ఏ కులమైనా ఎవరైనా కానీ ప్రభా తెలుసు తెలియక తప్పులు చేసిన వాళ్ళు క్షమించమని నీ పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మీరు వెళ్తున్న ఈ రోజంతా ప్రయాణాలు దేవుడు తోడును గాక. ఎవరైతే లోన్లు, ఎవరైతే నేను ఇదిగో పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరు చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఎవరైతే లోన్ పనులు లేకపోతే ఇదిగో మందిరాలు కట్టలేకపోతున్నారో, మందిరాలు కట్టే పనిలో ఉన్నారు, లేకపోతే జాబులకి లేకపోతే చదువుల్లో, లేకపోతే శంకాల ఎవరికైతే గర్భం రాలేదో, ఎవరికైతే ఇవాళ కావట్లేదు వాళ్ళందరికీ దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు త్వరలోనే మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. దేవుడు గర్భపాలు ఇస్తున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరిగిస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి దేవుడు సొంత ఇల్లు ఇస్తున్నాడు. వెహికల్ లేని వాళ్ళకి దేవుడు సొంత వెహికల్స్ ఇస్తున్నాడు. ఎవరైతే మందిరం లేకుండా ఏడుస్తున్న వాళ్ళకి మందిరాలు కట్టబడుతున్నాయి. ఎవరికైతే ఇదిగో తినటానికి తిండి లేక బట్టలు లేకుండా వాళ్ళకి దేవుడు మంచి వస్త్రాలు, ధనం మంచి బట్టలను, మంచి ఆహారం దయచేస్తున్నాడు. ఎవరు భయపడొద్దు. అందుకు నీ భారం మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ పనుల భారం మీద ఉంచు, ఆయన నీ ఉద్దేశం సర్వ చేస్తాడు. కీర్తన గ్రంథ ప్రకారం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన
యావత్తును సఫలపరిచే దేవుడు కాబట్టి నువ్వు మనుషులు నమ్ముకుని ఇప్పటి వరకు నేను ఏడుస్తూ ఉన్నావేమో. ఈ రోజు నన్ను 108 కీర్తన 12-13 వచ్చి ప్రకారం మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించు మీరు, రాజును నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించు మీరు అన్నప్పుడు నీకు ఎవ్వరు నమ్మొద్దు. నీకు ధనం కావాలా, నీ మందిరానికి ధనం కావాలా, దేవుణ్ణి అడుగు. నీ చర్చి పనులు కావాలా, దేవుణ్ణి అడుగు. నువ్వు ఏదైనా దేవుణ్ణి అడుగు. నీ బిడ్డలకు చదువుకు ఫీజులు కట్టాలా, దేవుణ్ణి అడుగు. లేకపోతే నీకు ఏదైనా ఆహారం కావాలా, దేవుణ్ణి అడుగు. ఏదైనా దేవుణ్ణి అడుగు. దేవుడే నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఏలియాకి ఎలాగైతే కాకోలంతో ఏ విధంగా అయితే పంపించాడో ఎవరో ఒకరిని పంపించి నీకు అవసరతను తీర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అయితే చిగురని వ్యక్తి పంపించి నీ మందిరాన్ని ఒక్కరితోనే కట్టిస్తాడు. హలరా షంత ఎలాగదన హరి ఎంత ఎలాగదర. ఒకవేళ జాబ్ అంటావా, నీ జాబ్ విషయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడదు. నువ్వు కోచింగ్కి వెళ్ళినా కానీ కోచింగ్ ఏదో చెప్తారేమో కానీ నీవు ఎందుకో తెలుసా, బుద్ధి జ్ఞానము సర్వసంపన్న. ఇదిగో యాకోబు 1:5 ప్రకారం జ్ఞానం కొద్దివెళ్తే జ్ఞానం అడుగు దారాలను ఇస్తానని చెప్పాడు. కాబట్టి 10th క్లాస్ బిడ్డలే కానీ, జాబులకు వెళ్తున్న వాళ్ళు కానీ, పోలీసు రన్నింగ్లకు వెళ్తున్న వాళ్ళు కానీ, నీ కాళ్ళు లేడి కాళ్ళుగా నీకు చదువులో జ్ఞానం రావాలన్నా, ఇదిగో నీవు దుప్పునిలాగా పరిగెత్తాలన్నా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు నువ్వే పోలీస్కి రన్నింగ్లోకి వెళ్తున్నావా, దేవుడు నీకు అక్కడ విజయం ఇస్తాడు. ఒకవేళ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాతకి వెళ్తావా, అక్కడ నీకు దేవుడు మంచి విజయం ఇస్తాడు. జాబ్కి వెళ్తున్నావా, దేవుడు ఇదిగో ఎస్తేరుని చూసి ఆ రాజుకి ఎలాగైతే దయ పుట్టిందో అలా దయ పుట్టి నీకు మంచి జాబ్ని ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు ఏ అప్పుల్లో ఉన్న అప్పుల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఎందుకో తెలుసా, నీవు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆమేన్. ఆశలను ప్రాణం తృప్తిపరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడకుండా మీరు వెళ్ళే ప్రతి ప్రయాణంలో దేవుడు తోడయండి. ప్రతి సమస్య నుంచి విడిపించి నూతనమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. సేవకులైతే దేవుడు ఆశీర్వదించునుగాక. రాకలా శంతలగడ హంటరగల నరకతని యాలంతెరగదల లా షేకే లేతేలి యాహసీకే తేలి రిమో షేకతలదర. అలాగే మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి నేనున్న ప్రదేశం, నేనున్న ప్రాంతం ఇదిగో ఇదంతా అడువు రేకెలియా శంతల దరగద రహస్యంతెర. ఇదంతా కూడా దేవునికి సొంతం అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ 4 ఎకరాలు దేవుడికి సొంతమైపోవాలా. మరి ఇప్పుడు ఉన్న స్థలంలో ప్రారంభిస్తున్నాం. 3వ సోమవారం ఇక్కడ ప్రారంభిస్తున్నాం పనులు. దానికోసం మీరు ప్రార్థించండి. ఈ 4 ఎకరాలు సొంతమైపోవాలా. దేవుని రాజ్యం ఇక్కడ కట్టబడాలని, దేవుని రాజ్యం కొరకు అనేక ఆత్మలు రక్షించాలని ఆశ కలిగి ఉన్నాం. మాకు మీరు చేసే సహాయం ఒకటే, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అంతేకాక ఆకుడిమ పట్టణంలో ఒక రివైవల్ రావాలి. ఆ రివైవల్ కోసం ప్రార్థిస్తున్నాం. మరి నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. అలాగే నా బిడ్డల కొరకు ప్రార్థించండి. మరి మా ఆశ ఒకటే, నా కొడుకులు మంచి సేవకులు అవ్వాలి తప్ప వాళ్ళు ఎంత చదివినా ఆ చదువు దేవుని కొరకే ఉపయోగపడాలి తప్ప ఏ జాబులు చేయాలని మాకు ఆశ లేదు. నా 2 కొడుకులు సామ్యుయేల్ జీవన్, పినహస్ సాత్విక్, అలాగే మా దైవ జనరల్ పేరు సుజిత దెబోరా, నా పేరు శాంసన్ జోషువా. నా కొరకు మీరు అందరూ ప్రార్థించాలని, అలాగే ఇది కట్టబడుతున్న దానికి మరి 3వ సోమవారం ఇక్కడ మేము పునాదులు వేస్తున్నాం. ఆ పునాదులు ఎక్కడ ఆటంకాలు కలగకుండా సమస్తము దేవుడే పరలోక దాన్ని విడుదల చేసి యెషయా 45:2 యెషయా గ్రంథం 45:2-3-4 రాస దన్నిధులు విడదల ఇనప గడిలు ఎత్తగడు పగలగొట్టి పరలోక దన్నిధితో దేవుడికి కట్టాలి. ఎందుకని ఆశ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగకూడదు. దేవుడి చిత్త ప్రకారం ఎవరైతే మందిరానికి కట్టాలని, ఎవరైతే దేవుని చిత్తం రాయబడిందో వాళ్ళే వచ్చి యేసు నామములో కానుకలు ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే యేసయ్య పుట్టినప్పుడు ఎవరికాడ యేసయ్య పుట్టాడు అని ఎవ్వరు చెప్పలా. సాంబ్రాణి, బోలము, బంగారము జ్ఞానులు తీసుకొచ్చినట్టు నా మందిరానికి వాళ్ళే వచ్చి ఇక్కడ వచ్చి అయ్యా ఇదిగో ఇది కట్టడానికి ఇది తీసుకోండి అని వాళ్ళే చెప్పాలి. కాబట్టి నేను అలా అడగాలని నాకు కోరిక లేదు. నా దేవుడే శృంగార మందిరాన్ని శృంగరించుకుంటా అన్నాడు. ఆయనే కట్టునుగాక, ఆయనే మమ్మల్ని దీవించునుగాక, ఆయనే ఆశీర్వదించునుగాక. ఎందుకంటే అబ్రాహాము అంటాడు, నీ నూలు పోగని నాకు అవసరం లేదు, నువ్వు నన్ను హెచ్చించావు అనే మాట. నేను నా దేవుని పేరుని తక్కువ చేయాలని నాకు ఆశ లేదు. నా దేవుడి పేరు ఎప్పుడు కాడ హైలో ఉండాలా, హైలో ఉండాలి నా దేవుడి పేరు. అందుకు నేను ఒకటే అడుగుతుంది, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంతే. నా దేవుడే సమస్తము నా శృంగార మందిని శృంగరించుకుంటా అన్నాడు. రేయింబగుళ్ళు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. రానున్న రోజు ఒక ప్రవాహం అన్ని జనులని కోసం నా పిలుపు ప్రవక్త కాబట్టి అన్ని జనుల నిమిత్తము, మరి అపోస్తలుని కాలింగ్లో నేను వచ్చాను కాబట్టి నా అన్ని జనుల నిమిత్తం నన్ను రోమీలు 10:10 అన్ని జనుల నిమిత్తం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ ప్రాంతమంతా మరి అదే విధంగా ఉన్నది. మరి ఇక్కడ బొమ్మరెడ్డివారి వీధి, మరి అంగళూరు, భీమవరం, విజయవాడ, బోసిరాజు కాలనీ, మరి
7 చోట్ల పరిచర్య దేవుడిచ్చాడు. ఆ 7 చోట్ల కాడ కొంతమంది సేవకులను లేపాలి, 4 చోట్ల ఆ సేవకుల కాడ లేగాలని, అనేక మందికి మేము ఆదర్శంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడ ఎటువంటి విషయంలో కాడ ఉండగా ఇదంతా కాడ దేవుని సొంతం అయిపోను కాక, ఈ 4 ఎకరాల కాడ ఒక జాతరలాగా ఇక్కడికి రావాలా, ట్రాఫిక్ జాములు అయిపోవాలి యేసునామంలో. అన్ని జనులు ఇక్కడ ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు చూసి మీ దేవుడు ఉన్నాడని ఎలాగైతే నమ్మారో ఆ వాక్యం ఇక్కడ జీవితం నెరవేర్చాలా. యెషయా 2:2 ప్రకారము, మీకా 4:2 ప్రకారము అంత్య దినం పర్వతకరమైన ఇదిగో నేను మందిరంలోకి ప్రవాహం వల్ల జన్మలు వస్తారని వాగ్దానం ఇచ్చి పంపించాడు. ఇదిగో జకర్యా 8:23-29 వచనాల ప్రకారము ఇదిగో ఒక యూదుల సంఖ్య 10,000 మంది వస్తారని చెప్పిన ప్రకారము, అంతేకాకుండా అనేక నేషన్స్, అనేక జనములు అంటాడు, అనేక నేషన్లు, అనేక భాషల వారు ఈ ప్రాంతంలోనికి రావాలా. అది స్పెషల్ ట్రైన్స్ రావాలా, స్పెషల్ ఫ్లైట్లో కూడా రావాలా. అంటే 249 దేశాల నుంచి కూడా యేసునామంలో మా సమత నగర ప్రాంతానికి నా దేవుడు నడిపించును గాక అని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నా ఆశ అదే. ఏదో లేకపోతే ఇక్కడ మేడ మీదలు కట్టుకోవాలో, కారులో తిరగాలి, లేకపోతే పేరు ప్రఖ్యాత సంపాదించుకోవాలి అనేది నా ఇష్టం కాదు. నాకు అది ఇష్టం లేదు. అలాగా నేను ఇష్టపడితే నేను హైదరాబాద్లో జాబ్ చేసి ఊళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించుకు అక్కడే బలం డబ్బు సంపాదించుకొని, కానీ నేను దానికోసం లేదు. కొన్ని ఆత్మలైన దేవునికి అప్పచెంపాలని రోషంతో ఉన్నాను. ఆ రోషముగా బతకాలి చనిపోయేంత వరకు నా ఒకటే ఆశ. చచ్చిపోతున్న సమయంలో కూడా వాక్యం చెప్పి చనిపోవాలని ఆశ. నా మట్టుకు బ్రతికిస్తే చావైతని మేలు అని వాగ్దానం పట్టుకొని వచ్చాను. ఏది ఏమైనా నా కొరకు, నా దేవుడి కొరకు నిలబడాలా, రోషంగా చేయాలా. ఎలిషి లాంటి ఇదిగో అనేక మంది దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళి నేను ఎవడను, నేను ఎవరి పక్షాన ఉన్నానో నీకు తెలుసా అన్నట్టు ఎటువంటి వాళ్ళు వచ్చిన ధైర్యంగా నిలబడి వాక్యం చెప్పాలా. అటువంటి అభిషేకంతో నింపబడాలని ప్రార్థన చేయండి. పౌలు అంటాడు కదా, మాట్లాడటానికి శక్తి, అనేక మంది మాట్లాడే ముందు ఆ శక్తి నాకు దయచేయమని ఏ విధంగా అయితే అడిగాడు, మీ అందరికీ నేను అదే కోరుకుంటున్నాను. దయచేసి నా కొరకు, మా సంఘం కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలా. అన్నకు పాస్టర్ గారు వందనాలు, ప్రసన్న కుమార్ గారు వందనాలు, రాజు బ్రదర్ నూజివీడు వందనాలు, దానియేలు దానియేలు బడుగు అయ్యా వందనాలు, జాయ్ ఫౌండేషన్ ఎస్ పాల్ గారు వందనాలు, ప్రేమ్ జాన్ గారు వందనాలు, క్రీస్తు ప్రసాద్ గారు వందనాలు, జే శ్యాంబాబు గారు వందనాలు. వేరెవరు యారు మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో, ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరి కాడ మా యేసయ్య మందిరం తరపున నాకు ప్రత్యేక వందనాలు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక రోషం కలిగే సేవ ఆకివీడులో చేయాలి. ఆకివీడులో అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ పట్టణంలో బహుజన సమూహం ఉన్నది. భయపడక ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను, నీ నోటికి తోడే ఉన్నాను దేవుడు వచ్చి పంపించాడు. కాబట్టి ఎవరు తెలియని ప్రదేశంలోకి వచ్చి దేవుడు మహాకృప వల్ల ఈరోజు 7 ప్రాంతాల్లో, ఇజావాడ, అంగళూరు, బోసిరాజు కాలనీ, బొమ్మరెడ్డి వారి వీధి, ఆకివీడు, భీమవరం, మరి 7 ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అవన్నీ కాడ దేవుడు ఇంకా కొన్ని వేల ఆత్మలు రక్షించాలని, నా కొరకు ప్రార్థించాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరి కాడ దీవించి ఆశీర్వదించిన గాక. ఎంతమంది దైవజనులకు స్థలాలు లేవు, ఎంతమంది దైవజనులకు ఇదిగో వెళ్ళటానికి మంచి వెహికల్ లేదు, ఎంతమంది దైవజనులు మందిరాలు కట్టకుండా మధ్యలో ఆగిపోయినాయో, ఎంతమంది దైవజనులు ఇదిగో బిడ్డల ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది దైవజనులు బిడ్డల ఫీజులు కట్టలేకపోతున్నారు, ఎంతమంది దైవజన ఆత్మలు లేక సంఘాల్లో ఏడుస్తున్నారు. ప్రతి దైవజనుని నా దేవుడు దీవించుతున్నాడు, దీవించబోతున్నాడు. ఏది అవసరతో అది అవసరం మీ క్రీస్తు తన మహిమ ప్రతి అవసరం తీరుస్తున్నాడు. మందిరాలు కట్టినాడు, మందిరాలు ఇస్తున్నాడు, నీ బిడ్డల ఫీజులు కట్టబోతున్నాడు. అంతేకాదు ఏది నీకు నీడో నా దేవుడు అంటాడు కదా, కొండలతో నాకు కళ్ళు ఇస్తున్న సహాయం యెహోవా వలనే ఆ సహాయం ఎలా వస్తుందో తెలుసు. ఆకాశ భూమాకాలు సృజించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, భయపడకు సేవకుడా, సమస్తమునికి దేవుడు సమకూరుస్తున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తం మీద మరలా దేవుడు నా రేపినప్పుడు మరలా వచ్చి ఈ ల్యాండ్లోకి వచ్చి ప్రార్థన చేసి మీ అందరి కోసం ప్రార్థించి, తండ్రి లైవ్లో ఎంతమంది చూసారో ప్రతి బిడ్డని మీరు దీవించండి. జాబులు లేని వాళ్ళకి జాబులు దయచండి. సేవ చేసిన ఇంకా నేను అంచెలంచెలుగా ఎబ్బేజగా సరిహద్దులు విచాలపరచండి. అలాగే పరిశుద్ధాత్మ విశ్వాసం ఉంటే ప్రభు విశ్వాసం మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో మీరు తోడండి నాయన, వాళ్ళు వెళ్ళే మార్గంలో మీరు తోడుండమని ప్రభా. ఈ రోజంతా వాళ్ళ రెక్కల నీళ్ళ మీరు కాచి అయా నీ కృపతో వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ దినములు పొడిగించి ఎక్కడిక్కడ అపాయం ఇక్కడ లేకుండా ఇదిగో నేను రోమి నిర్గమ ప్రకారం వాళ్ళకన్నా ముందుగా దేవదూతను పంపించి, యేసయ్యా ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడా, అయా ఇదిగో నీ దేవదూతను వచ్చి మెట్టుకున్న ప్రాంతాలను సరాలము చేసి మార్గములన్నీ కూడా నీ కృపలో అయా ఇదిగో నేను సరాలము చేయమని నజడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి,
ఆమెన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్.